స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో సమీకృత రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల సముదాయ భవన నిర్మాణం చేయబోతున్నట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి స్పష్టం చేశారు. నిన్న స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో అధికారులతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్థలాన్ని పరిశీలించారు. ఇందుకోసం రెండు వేర్వేరు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ చాలా ఏళ్ల క్రితం నిర్మించబడిన ఎంపీడీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు. సరైన కార్యాలయాల నిర్మాణం లేకపోవడంతో ప్రజలకు మెరుగైన సేవలు అందటం లేదన్నారు. పరిపాలన సౌలభ్యం కొరకు సమీకృత డివిజన్ లెవెల్ కార్యాలయాల సముదాయాల ఏర్పాటు చేయాలని సీఎంని కలిసి కోరితే సానుకూలంగా స్పందించారని చెప్పారు. సీఎం అంగీకారంతో అక్టోబర్ నెలలో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయబోతున్నామన్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రమైన గన్పూర్ కేంద్రంగా కొత్తగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. రెవెన్యూ డివిజన్ ఏర్పాటై దాదాపుగా 6 సంవత్సరాలు దాటిపోయింది. 6 సంవత్సరాలుగా రెవెన్యూ డివిజన్కు సంబంధించిన కార్యాలయాలు లేకపోవడం వలన అధికారులు సరిగా పనిచేయలేకపోతున్నారు, ప్రజలకు మెరుగైన సేవలు అందించలేకపోతున్నారు. దానికి తోడుగా ఈ మండల కేంద్రంలో చాలా సంవత్సరాల క్రితమే నిర్మాణమై ఉన్న ఎంపీడీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పరిపాలన సౌలభ్యం కొరకు వికేంద్రీకరణ జరిగిన తర్వాత స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రము రెవెన్యూ అప్గ్రేడ్ చేసిన తర్వాత ఇక్కడి నుండి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి అంటే రెవెన్యూ డివిజన్ కార్యాలయాల సముదాయాన్ని నిర్మాణం చేయాలని ఒక ఆలోచన వచ్చింది. రెవెన్యూ డివిజన్ ఆఫీసెస్ కాంప్లెక్స్, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల సముదాయాన్ని ఒకటి నిర్మాణం చేయాలని ఆలోచన. ఆదిలాబాద్ బల్దియా